ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 50 కోట్ల రూపాయల విలువ చేసే రేర్ బ్రీడ్ వూల్ఫ్ డాగ్ను పెంచుకుంటున్నట్టు సోషల్ మీడియాలో సొంత ప్రచారం చేసుకున్న కుక్కల సతీష్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక సోదాలు జరిపినట్లు తెలుస్తుంది. ఈ తనిఖీల్లో 50 కోట్ల రూపాయల విలువ చేసే కుక్క లేదు, తొక్క లేదని ఈడీ అధికారులు తెలిసినట్లు సమాచారం. పైగా ఈ కుక్కల సతీష్ అద్దె కుక్కలతో అనేక మందిని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సొంత ప్రచారం చేసుకున్న ఈయనకు ఈడీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. వూల్ఫ్ డాగ్ జాతి కుక్కను 50 కోట్ల రూపాయలతో తాను కొనుగోలు చేసినట్లు బెంగళూరుకు చెందిన సతీష్ ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. అది కాస్త వైరల్గా మారింది. దాంతో దీని వెనుక నగదు, అక్రమ చలామణి దందా నడుస్తున్నట్లు అనుమానించిన ఈడీ గురువారం ఆ వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించినట్లు తెలుస్తుంది. అంత ఖరీదైన కుక్కను చూపించాలంటూ ఈడీ అధికారులు అతనికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో కంగుతున్న కుక్కల సతీష్ అది ఇప్పుడు తన వద్ద లేదని, స్నేహితుడి వద్ద విడిచిపెట్టానని సమాధానమిచ్చారు. అలాగే తాను నగదు, అక్రమ చలామణి దందా చేయట్లేదని, శునకాన్ని కూడా కొనుగోలు చేయలేదని సమాధానమిచ్చినట్లు తెలుస్తుంది. దాంతో ఈడీ అధికారులు మరిన్ని వివరాలు సేకరించేందుకు నోటీసులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ రేర్ బ్రీడ్ వూల్ఫ్ డాగ్ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.